ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 5వ వచనము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యం నుండి నా ఆశ్రయము నీవే. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యం నుండి నా ఆశ్రయము నీవే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనంలో, నీ నేత నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం. నా ప్రాణము నీవెలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయనను స్తుతించెదను. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 81వ వచనం. నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 166వ వచనం. యెహోవా, నా రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలవారొకటుకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపునుగాక. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 9-10 వచనాలు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద సన్యపానము చేయుచుండగా నువ్వే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసనేది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నువ్వే. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నువ్వు నేర్చుకొని రెడీ అని తెలుసుకొని, ఎవరి వలన నేర్చుకుంటే అవి సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా వద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవసేన, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా నిరీక్షణాస్పదం నీవే తండ్రి, నా బాల్యం నుండి ప్రభు మీరే మాకు ఆశ్రయ దుర్గంగా ఉన్నారు ప్రభు. అందుని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచుకారు మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.